హలో అందరికీ నమస్తే. మంచిగున్నారా? మేము కూడా మంచిగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావేరితో కబుర్లు. ఏంది ఈ పిల్ల మళ్ళా బయటకు పోయిందనుకుంటుర్రా? యెస్. మళ్ళా బయటకు పోయినా నేను. ఇంకొక గణపతిని చూడనీకే పోయినా అనమాట. వినాయక చవితి అంటే ఏంటిది? గణపతులను చూసుడే. నేను చెప్పినట్టు నేను హైదరాబాదీ అమ్మాయిని. సో, నేనైతే మస్తు మిస్ అయితున్నా పెద్ద వినాయకుడిని, కార్తవాలర్ అంతా. సో, అందుకోసం అవన్నీ మిస్ అవ్వకుండా ఇట్లా అన్నీ ఎక్స్‌ప్లోర్ చేస్తున్నా అనమాట. ఈ లైన్ చూస్తుర్రా? ఇదంతా దర్శనంకండి. అసలు నాకైతే కళ్ళు చెదిరిపోయినాయి ఇంతమందిని చూస్తే. అసలు నేను ఎక్స్‌పెక్ట్ జేయలే. యూఎస్‌లో గిట్ల పండగలు అయితాయని గూడా నేను ఎక్స్‌పెక్ట్ జేయలే అనమాట. సో, నాకైతే మస్తు మంచిగా అనిపించింది. నేను ఉన్నంత సేపయితే నేను యూఎస్‌లో ఉన్నా అనే ఫీలింగ్ అయితే నాకు రాలే. చూస్తున్నారా? చీరలు, పట్టు లంగాలు క్యూట్‌గా మస్తు అనిపించింది నాకు. సో, ఎవరైతే హైదరాబాద్‌లో ఉన్నారో వాళ్ళైతే రిలేట్ అవ్వచ్చు దీనికి. నాంపల్లి ఎగ్జిబిషన్ తెలుసా మీకెవరికన్నా? డిట్టో జిరాక్స్ నాంపల్లి ఎగ్జిబిషన్. కాకపోతే అది కొంచెం పెద్దగుంటది. ఇది కొంచెం చిన్నగున్నది గంతే. క్రౌడ్ చూస్తుర్రా? అసలు పిచ్చి పీక్స్‌కెళ్ళిపోయిందనమాట క్రౌడ్. మస్తు క్రౌడ్ ఉండే. ఆ క్రౌడ్‌లో గూడా దర్శనం జేసుకోనీకి ఎన్ని లైన్‌లు ఒక 6 లైన్‌లున్నాయనమాట. ఇట్లా జిగ్‌జాగ్ లాగా. సో, ఆ లైన్‌లలోకెళ్ళి పోయి దర్శనం జేసుకొని, మేము స్టాల్స్ గూడా ఎక్స్‌ప్లోర్ జేసినాం. నేను పర్టిక్యులర్‌గా పర్సనల్‌గా నేను ఎక్స్‌ప్లోర్ జేసిన స్టాల్స్ నేను మీకు జూపిస్తా. సో, ఇది గణపతి అనమాట. యాక్చువల్‌గా అది గణపతి గాదు. నేను దూరంకెళ్ళి చూసి అదే గణపతి ఏమో అనుకున్నా. దగ్గర వెనకాల తెలిసింది కింద ఇంకా చిన్న గణపతి ఉన్నాడు. సో, లాస్ట్‌లో మీకు జూపిస్తా. గణపతి చాలా క్యూట్‌గుండే. వినాయక చవితి ఈజ్ వినాయక చవితి అబ్బా! సో, నాకు మస్తు ఇష్టం యాక్చువల్‌గా. మాకైతే నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మేము ఖైరతాబాద్‌లోనే ఉండేదనమాట. సో, ఆ వైబ్స్ నేను మస్తు మిస్ అయితుండే. కానీ దిస్ హాస్ గివెన్ అప్ ఎవ్రీథింగ్. జస్ట్ లిజన్ టు దిస్. సో, ఎనీ ఛాన్స్ మీకు అనిపించిందా నేను యూఎస్‌లో వ్లాగ్ చేస్తున్నానని? లేదు గదా! సో, ఇవన్నీ స్టాల్స్ అనమాట. మేము స్టాల్స్ కూడా ఎక్స్‌ప్లోర్ చేసినాం. ఇది ఇగ లేదు అనేది లేదనమాట. యూ నేమ్ ఇట్, యూ గెట్ ఇట్ అనే టైప్‌లో ఉండే అన్ని స్టాల్స్. ఉప్పులు, పప్పులు, నూనెలు, గిన్నెలు అన్నీ అమ్ముతుర్రబ్బా! మంచిగా ఇంకా ఏమంటారు చెప్పాలంటే డిస్కౌంటెడ్ రేట్‌కుండే. కానీ మేమైతే ఏం కొనుక్కోలేదు. దిక్కత్ ఏమైందంటే మాకు ఏడవో క్యాష్. క్యాష్ పేమెంట్. చీరలు చూడుర్రి ఎంత ముద్దుగున్నాయి. నాకసలు మస్తు అనిపించింది. చీరలతో పాటు బ్లౌజులు కూడా అమ్ముతుర్రు ఈడ. అంటే మిక్స్ అండ్ మ్యాచ్ కాదు. మళ్ళీ ప్రాపర్ మగ్గం వర్క్ బ్లౌజులు ఉండే ఆడ. నేనైతే ప్రైస్ అడగలేదు. ఎందుకంటే నేను లాస్ట్‌కి పోయినా. సో, ఆవిడ క్లోజ్ చేస్తుండే. ఇక నేను ప్రైస్ అయితే అడగలేదు. సో, ఇవన్నీ షాప్స్, ఫర్నిచర్ షాప్స్, మన నాంపల్లి ఎగ్జిబిషన్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌లవి అవి ఇవి ఉంటాయి కదా! అవన్నీ అట్లనే ఉన్నాయి. సో, నా కళ్ళు దేని మీద పడ్డాయంటే యెస్, లేడీస్ స్టఫ్. ఆఫ్‌కోర్స్ యెస్. గాజులు మాకు ఎన్నున్నా సరిపోవు. కమ్మలు మాకు ఎన్నున్నా సరిపోవు. అందరు వేరైటీ ఏం స్టాల్స్ నేను చూస్తే నాకు మాత్రం కన్నాటే పోయింది. సో, ఇదొక ఫన్నీ గేమ్ అనమాట. ఆ వీల్‌ని ఇట్లా స్పిన్ చేస్తే అక్కడ ఎక్కడైతే అది ఆగుతదో మనకు ఐటెమ్ ఇస్తున్నారనమాట. సో, హి గాట్ చిప్స్ ప్యాకెట్. సో, దేవుడు నన్ను కొంచెం ఎక్కువనే బ్లెస్ చేసిండు. నేను స్పిన్ చేస్తే నాకు రైస్ బ్యాగ్ వచ్చిందనమాట. మా మా ఇంట్లో నుంచి ఒక నలుగురం వెళ్ళినాము. సో, ఇంకొక అన్నకి గూడా రైస్ బ్యాగొచ్చింది. ఇంకొక మహేష్ అని ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయికి పప్పులొచ్చినాయి. సో, యెస్, ఆల్ లేడీస్ మే కనెక్ట్ టు దిస్. నాకైతే ఎంత మంచిగా అనిపించింది. జ్యువెలరీ అయితే మంచిగుండే. కలెక్షన్ గూడా చాలా బాగుండే. అండ్ వెన్ కంపేర్ టు ప్రైజెస్ డిపెండ్స్ ఉండే అనమాట. స్టాల్ టు స్టాల్ కొంచెం వేరే వేరేగా ఉండే. బ్యాంగిల్స్ వచ్చేసి $10కి, ఇయర్ రింగ్స్ అయితే సెట్ ఆఫ్ 2 $5కి, $15కి ఒక 2 అట్లా ఉన్నాయన్నమాట. సో, డిపెండ్స్ అపాన్ ద సైజ్. సో, చూడండి ఫుడ్ కోర్ట్ గూడా. అసలు ఎంత బావుందంటే అంత స్నాక్ ఐటెమ్స్ ఉన్నాయి. ప్రాపర్ ఇడ్లీ, దోసలు లేవు. యెస్. కానీ మనకి చాట్ బండి మీద ఏమేమైతే దొరుకుతాయో మాక్సిమం అవి ఉన్నాయన్నమాట. సో, యూ కెన్ హ్యావ్ నైస్ స్నాక్స్ అండ్ వినాయక దర్శనం చేసుకొని వచ్చేయొచ్చు. నాకైతే ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించింది. ఆఫ్‌కోర్స్ బిల్కుల్ ఇండియా టేస్ట్ అయితే ఉండదు. బట్ వీ హావ్ ట్రైడ్ ఫ్యూ. ఇది సమోసా చాట్ అంట. సమోసా కూడా ఇట్లా పగలగొట్టలేడు. లిజన్ టు దిస్. మైండ్ బ్లోయింగ్ అసలకి.
వీళ్ళు ఇట్లా చిన్నగా షురూ చేసినాక కొంచెం సేపటికి మన వినాయకుడు నిమజ్జనంకి షురు అయిండు. చూడండి ఎంత ముద్దుగున్నాడు కదా వినాయకుడు. అదంతా ముంబై స్టైల్ అనమాట. నేను ఇండియాలో ఉన్నప్పుడు కూడా మస్తు మిస్ అయ్యేదాన్ని. మన హైదరాబాద్లో కొంచెం తక్కువ కదా, మేము ఉండే ఏరియాలో అయితే తక్కువ బ్యాండ్లు, మస్తు మిస్ అయ్యేదాన్ని. బట్ ఇక్కడ అసలు ఐ హ్యావ్ ఎంజాయిడ్ ద ఫుల్లెస్ట్. అందరూ వినాయకుడిని మొక్కుకోండి. అసలు ఎవ్వరు మా వాళ్ళు వీళ్ళు వీళ్ళు కమిటీ వాళ్ళు అట్లా మన ఇండియాలో ఉంటాయి కదా, ఇది మా కమిటీ మా అసోసియేషన్ అని. నాకు అట్లా అనిపించలేదు. ఎవరు కనిపిస్తే వాళ్ళకి ఇట్లా కలర్ ప్యాకెట్స్ ఇచ్చి వాళ్ళు డ్యాన్స్ చేయడము, ఇంకొకరిని డ్యాన్స్ చేయమని అడగడము చాలా బాగా అనిపించింది నాకైతే. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన. నేను కూడా కొంచెం డ్యాన్స్ చేసిన, లాస్ట్ వస్తుంది. అందరు ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తారో. అసలు మేము కూడా వేరే దేశం వచ్చినాం, అయ్యో మేము ఇండియన్ మిస్ అవుతున్నాం, అసలు ఎవ్వరు కళ్ళల్లో లేవు. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. నేనైతే మస్తు ఎంజాయ్ చేసిన, మస్తు అంటే మస్తు పిచ్చి పడేసారు అసలుకి. నిజం చెప్పాలంటే మన తెలంగాణ భాషలో ఏకదమ్ ఉండే, ఏకదమ్. నాకు కూడా కలర్ ప్యాకెట్ ఇస్తే నేను కూడా ఇట్లా గణపతి మీద వేసేసి వచ్చింది అనమాట. నాకు మంచిగా అనిపించింది అది. దట్ వాజ్ మీ. ఒక లేడీ నన్ను పుష్ చేస్తూ ఉండే, రండి 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 చేయండి అని. సో ఆల్ థ్యాంక్స్ టు హర్. బికాస్ ఆఫ్ హర్ నేను కొంచెం అన్నట్లు డ్యాన్స్ చేసిన. సో నాకు మస్తు please do like, share and comment down below, and please do subscribe to my channel. కొంచెమన్నా పుష్ చేయండి కదా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అందరికీ. జాగ్రత్త. బీ సేఫ్. బాయ్ ఆల్.